యోసేపు గూర్చి ఇట్లనెను. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగియున అగాధ జలముల వలన యెహోవా అతని భూమిని దీవించును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13, 16 వచనములు. యోసేపు పొందిన ఆస్తిపాస్తులు మనం కూడా పొందవచ్చు. భౌతికంగానే కాకుండా ఉన్నతమైన అర్థంతో ఆత్మీయంగా కూడా మనం వాటిని పొందవచ్చు. ఆహా, ఆకాశ పరమార్థములట అంటే అవి పరలోకపు శ్రేష్ఠ పదార్థాలు. దేవుని నుండి వచ్చిన శక్తి ద్వారా జరిగే కార్యాలు చాలా శ్రేష్టమైనవి. దేవుని శాంతి సమాధానాలను, ప్రభువు అనుగ్రహించే సంతోషాన్ని, దేవుని మహిమను అనుభవిస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలనే త్రియేక దేవుని ఆశీర్వాదంలో దొరికే ప్రేమ, కృప, అన్యోన్య సహవాసములతో అత్యంత శ్రేష్టమైన మేలిమి బంగారం కూడా సాటి కాదని మనం కీర్తిస్తాం. భూసంబంధమైన విషయాల శ్రేష్టత పరలోక సంబంధమైన వస్తువుల శ్రేష్టతతో ఏమాత్రం పోల్చదగినది కాదు. మంచు, ఇది ఎంత ప్రశస్తమైనది! మంచు పడేటప్పుడు మనం ఎంతగానో ప్రార్థించి స్తుతిస్తాం. అప్పుడు ఎంత చల్లదనం, ఎంత ఎదుగుదల, ఎంత సువాసన, ఎంత జీవం అనుభవిస్తాం! వీటన్నిటికీ మించి ప్రభువు కుడిచెయ్యి నాటిన మొక్కలుగా మనకు పరిశుద్ధాత్మ అనే మంచు చాలా అవసరం. క్రింద కృంగియున్న అగాధ జలములు అనే మాటల గూర్చి ఆలోచిద్దాం. భూమి అడుగు పొరల్లో ప్రవహిస్తూ భూమికి సంతోషం కలిగిస్తున్న జల ప్రవాహదార్ల గూర్చే ఈ మాటలు తెలియచేస్తున్నాయి. నిత్యజీవధారలను మనం కనుక్కోగలిగితే ఎంత అద్భుతం! అవి మాటల్లో వివరించలేనంత ఆత్మీయ ప్రయోజనాన్ని మనకిస్తాయి. వాటిని కనుక్కునేంతవరకు ఏ విశ్వాసి నిద్రపోకూడదు. సర్వసమృద్ధిగల యెహోవా మన స్వంతం కాబట్టి ఆ నిత్యజీవధారలను ఆయన ద్వారానే సంపాదించుకుందాం.